నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరి. వెల్కమ్ టు స్టే మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. బృందావనం పార్ట్ 66తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. అది మీరు మాకు చేసిన ఉపకారం అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నైట్ జర్నీ చేసి రావడంతో తొందరగా పడుకున్న అమృత వాళ్ళు ఉదయాన్నే లేస్తారు. పక్కింటిలో పరుపులు ఏర్పాటు చేయడంతో కిరణ్, శ్రావణి వాళ్ళు అక్కడ పడుకుంటారు. ఉదయాన్నే రవి గారు వచ్చి ఏసీ లేకుండా నిద్ర పట్టిందా బాబు అని అడుగుతారు. పర్వాలేదు బాబాయ్, ఒక 2 రోజులు ఏసీ లేకపోతే ఏమైంది, చల్లగానే ఉంది కదా అంటాడు కిరణ్. మరి ఇంత తొందరగా లేచారు ఎందుకు బాబు? మెలకు వచ్చేసింది, స్నానం చేసేస్తాను అని వెళ్తాడు కిరణ్. అమ్మా, అన్నీ ఇక్కడ సౌకర్యంగా ఉండవు అని అంటుంటే, మామయ్య గారు, మన ఇంట్లో మనకేముంది, మీరు మా గురించి ఏమీ ఆలోచించకండి, అయినా మా ఊరిలో మా ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది అని చెబుతుంది శ్రావణి. సరే అమ్మా, వదిన నువ్వే అన్నీ చూసుకోండి. అమ్మ కూతుర్లు దిష్టి బొమ్మల్లా కూర్చుంటారు, వాళ్ళేమీ చేయరు. అలాగే మామయ్య గారు, మేం చూసుకుంటాంలేండి అంటుంది శ్రావణి. బాబు రాగానే అక్కడికి వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు రవి. శ్రావణి నవ్వుకుంటూ కిరణ్ బట్టలు తీసిపెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. అమృత లేచి స్నానం చేసి కిచెన్లోకి వెళ్తుంటే అప్పుడే లోపలికి వస్తున్న రవి గారు, ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని అడుగుతారు. పెదనాన్న వాళ్ళకి కాఫీ కలుపుతాను నాన్న అని చెబుతుంది. సరే, కాఫీ వరకే, మిగతా వంట చేయడానికి మనుషులు వస్తున్నారు అని చెబుతారు రవిగారు. వంట వాళ్ళు ఎందుకు నాన్న, ఈ 4 రోజులు వండడానికమ్మా. రంగమ్మ ఉంది కదా నాన్న, తను మాత్రం ఏం చేయగలదులే. మన షాప్ ఎదురుగా హోటల్ ఉంది అన్నానుగా, అందులో చేసేవాళ్ళు 2 ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు వస్తా, టిఫిన్ కూడా పట్టుకొని వస్తారు. సరే నాన్న అని కలిపిన కాఫీ రవిగారికి ఒక కప్ ఇచ్చి హరిగారు వాళ్ళకి తీసుకువెళ్తుంది అమృత. చూడమ్మా, మనం ఇక్కడే ఉన్నాం, మనకి ఇవ్వకుండా వెళ్ళింది అని దివ్య కోపంగా అంటుంది. ఇప్పుడు గొప్పింటి కోడలవుతుంది కదా, కళ్ళు నెత్తినున్నాయి అని అంటుంది శారద. నేను కూడా అదే ఇంటికి వెళ్ళాలి, నువ్వేదో ఒకటి చెయ్యమ్మా అంటుంది దివ్య. నేనేం చేస్తాను, ఆ అబ్బాయిని నీ చుట్టూ నువ్వే తిప్పుకోవాలి. ఏంటి తిప్పుకోవాలి అంటున్నారు పిన్ని అని అక్కడికి వస్తాడు కిరణ్. ఆహా, ఏం లేదు బాబు, ఏదో మామూలుగా మాట్లాడుతున్నాను. ఇంకేంటి దివ్య, ఏం చదువుతున్నావు? డిగ్రీ. దాని తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు కిరణ్. ఏం చేయను, అసలు నాకు డిగ్రీ అంటేనే ఇష్టం లేదు. అవునా? అమృత వెళ్ళబోయే ఇంటిలో వాళ్ళందరూ ఆడవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. అంతెందుకు, మా శ్రావణి CA చేసింది తెలుసా? చెప్తున్నాను బాబు చదువుకోమని, దానికి ఎక్కడం లేదు అంటుంది శారద. అలా అంటే ఎలా అత్తయ్య? చూడు దివ్య, ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఎంత ఎక్కువ చదివితే అంత ఇష్టపడుతున్నారు. చదువుకొని అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, లేదంటే అబ్బాయిల దృష్టిలో వీక్ అయిపోతారు. ఇప్పుడు చూడు, అమృత చదువుకుంది, పైగా నాజూగ్గా ఉంది, అందుకే చూడగానే నచ్చేసింది అన్వేష్కి. అంతేకాని ఏమనుకోకు దివ్య, చదువు లేక ఇలా ఒళ్ళు పెంచుకొని ఉండడం వల్ల అబ్బాయిలు ఎవరు నిన్ను చూడరు. మా వరుణ్ కూడా ఒక అమ్మాయిని చూసి వెంటనే ఓకే చెప్పేశాడు తెలుసా దివ్య అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రావణి. అదేంటి, ఆ అబ్బాయికి కూడా అప్పుడే పెళ్లి చేస్తారా అని అడుగుతుంది శారద. పెళ్ళప్పుడే చేయరు, కానీ అమ్మాయిని ఓకే అనేసుకున్నారు. అయినా అన్వేష్ అయినా ఇంకా నిదానం, కానీ వరుణ్ చాలా స్పీడ్ లేండి అంటుంది శ్రావణి. దివ్య ఆలోచనలో పడుతుంది. అది చూసి శ్రావణి, ఐషు, యు ఆర్ రైట్ అని
కిరణ్ వాళ్ళ ఇంటికి అందరూ వచ్చినప్పుడు మాట్లాడింది గుర్తు చేసుకుంది శ్రావణి. ఆ రోజు అమృత, దివ్య చిన్నప్పటి నుంచి అలాగే నీతో ర్యాష్గా ఉండేదా అని అడుగుతుంది ఐషు. లేదక్క, చిన్నప్పుడు బాగానే ఉండేది. ఎక్కువ అక్క అక్క అంటూ నా చుట్టూ తిరిగేది. కానీ పిన్ని ఒప్పుకునేది కాదు. పిన్ని ఏవేవో చెప్పి చెప్పి అలా తయారు చేసింది తనని. పిన్ని కూడా చెడ్డదా అంటే ఏమో, తను మాత్రం ఫస్ట్ నుంచి అలాగే ఉంది. ఎంతసేపు అధికారం తనకి కావాలి అంటుంది. బాధ్యత ఉండదు. డిఫరెంట్ మనిషి. ఒక్క పని సరిగా రాదు. రాదు అనకు, చెయ్యదు అంతే అమృత. వచ్చు అంటే ఎక్కడ చెయ్యాల్సి వస్తుంది అని రానట్టు నటిస్తుంది ఆవిడ. ఇంక దివ్య విషయం వస్తే వాళ్ళమ్మ మాటలకి అలా తయారైంది. కొంచెం తనకి భయం ఉంది. మొన్న నేను అరవగానే సైలెంట్ అయ్యింది. మీ పిన్ని మారితే మారింది, లేదంటే లేదు. కానీ దివ్యకి చాలా భవిష్యత్తు ఉంది. తను అలా ఉండడం కరెక్ట్ కాదు. పైగా తన ఓవర్ వెయిట్ తనకు చాలా ప్రాబ్లం అవుతుంది ముందు ముందు అని అంటుంది ఐషు. మరేం చేద్దాం అక్క, మన మాట వినదు కదా, వినేలా చేయాలి. అంటే నాకు తన మెంటాలిటీ అర్థమైంది. సో నేను చెప్పినట్టు చేయండి అందరూ అని. శ్రావణి వదిన, మీరు ముందు వెళ్తున్నారు కదా, తనకి చదువు గురించి అందం గురించి చెబుతూ ఉండండి. తన ముందు ఎక్కువ అలాగే మాట్లాడండి. చూద్దాం, ఏమన్నా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తే తను వాళ్ళ అమ్మ మాటలు వినకుండా తను ఆలోచిస్తుందేమో చూద్దాం అని అంటుంది ఐషు. అదంతా గుర్తుకు రాగానే శ్రావణి అమృత ఒకరిని ఒకరు చూసుకొని హైఫై ఇచ్చుకుంటారు చిన్నగా. ఇంతలో టిఫిన్ రావడంతో శ్రావణి అమృత అందరికీ వడ్డించి వాళ్ళు పెట్టుకుంటారు. శ్రావణి అమృత 2 ఇడ్లీ పెట్టుకోవడం చూసి, అదేంటి మీరు కూడా 2 ఇడ్లీయేనా తింటారు అని అడుగుతుంది దివ్య. అంతే దివ్య, మామూలుగా అయితే 3 తింటాను, కానీ మామయ్య వడ కూడా తెప్పించారు కదా, ఇవాల్టికి ఒక వడ తింటాను అని చెబుతుంది శ్రావణి. ఏదైనా తినొచ్చు దివ్య, కానీ లిమిట్గా తింటే చాలు. అలా తినబట్టే నేను ఇద్దరిని కన్నా ఇంకా ఇలా సన్నగా ఉన్నాను అని చెబుతుంది శ్రావణి. అవును, మా అమ్మ సంతూర్ మమ్మీ అంటుంది హన్సిక. దానితో అక్కడ అందరూ నవ్వుతారు తన మాటలకి. దివ్య ఇడ్లీ వద్దని 3 వడ తిన్నది. మామూలుగా అయితే 1 డజన్ లాగించేది, కానీ ఇవాళ 3తో సరిపెట్టింది. తిను దివ్య, నువ్వు ఆకలి కొండలేవు అని అంటుంది శారద. నాకొద్దు, అంతే చాలు అని అంటుంది. తిను దివ్య, ఉన్నాయి కదా అంటుంది శ్రావణి కూడా. అబ్బా, మీరేమో 3 తిని సన్నగా ఉంటారు, నేను ఎక్కువ తిని లావుగా ఉండాలా? అంత లేదమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉంటే ఎక్కడ తినాల్సి వస్తుంది అని వెళ్ళిపోతుంది దివ్య. ఎంతవరకు ఉండగలదో చూడాలి అనుకుంటారు శ్రావణి అమృత. రవి గారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. దివ్య అలా తినకుండా వెళ్ళిపోతే. ఏంటి నాన్న అలా చూస్తున్నావు అని అడుగుతుంది అమృత. ఏం లేదు, ఈ వింత నిజమా అబద్ధమా అని. నాన్న అని చిరుకోపంగా అంటుంది అమృత. లేకపోతే 3 తిని వెళ్ళింది, నాకు తెలిసి ఇంకో అరగంటలో తినడానికి వస్తుంది చూడు అని అంటారు రవి గారు. నాకు అదే డౌట్గా ఉంది అని అంటుంది అమృత. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఇలాంటివి. ఒక్క రోజులో మార్పు వస్తుందని ఐషు కూడా అనుకోవద్దు అందిగా. తనలో ఆలోచన వస్తే చాలు అంది అని అంటుంది శ్రావణి. ఏదో ఒకటి చేసి పెళ్ళి అయ్యేలోపు దానిలో కొద్దిగా మార్పు వచ్చినా చాలమ్మా అని అంటారు రవి. వస్తుందిలే బాబాయ్, పదండి, మనం చేయాల్సిన పనులున్నాయి కదా అని అంటాడు కిరణ్. కిరణ్, ఇవాళ బాబాయ్ నువ్వు వెళ్ళి కావలసినవి అన్నీ తెచ్చేయండి ముందు, ఇంక మళ్ళీ మళ్ళీ బయటికి వెళ్ళే పని లేకుండా అని హరిగారు అంటారు. అలాగే నాన్న. కిరణ్ బయటికి వెళ్తుంటే హరి గారు ఒళ్ళో ఉన్న హర్షిత్ కిరణ్తో వెళ్ళడానికి ఎగురుతాడు. ఎక్కడికి రా వచ్చేది, అక్కతో ఆడుకో అని కిస్ చేసి
వెళ్ళిపోతాడు కిరణ్. అమృత కిచెన్లో అన్నీ సర్దుతూ ఉండగా అక్కడికి శారద వెళ్ళి దాన్ని తిననివ్వకుండా ఏదో ఒకటి చెప్పి నోరు కట్టేశారు కదా, ఇదంతా నీ ట్రైనింగ్ కదా అని అడుగుతుంది. మేమేం చేసినా దాని మంచి కోసం చేస్తున్నాం పిన్ని, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని అక్కడి నుంచి అమృత వచ్చేస్తుంది. నా కూతురు కడుపు కొడుతున్నారు అని మూతి తిప్పుతూ వెళ్ళిపోతుంది శారద అక్కడి నుంచి. ఏమైంది అమృత అని అడుగుతారు రేఖా గారు. ఏముంది, మనం ఏదో దివ్య మీద కక్ష సాధింపు చర్యలు చూపిస్తున్నామని అనుకుంటుంది పిన్ని. ఈవిడ మారదు ఇంకా అంటుంది శ్రావణి. ఆవిడ మారినా మారకపోయినా మనకొచ్చిన నష్టం ఏమీ లేదు. దివ్యలో మార్పు వస్తే చాలు, నాన్నకి కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అని అమృత అంటుంది. ఇంక వాళ్ళ గురించి వదిలేసి ఈ 2 రోజులు నీ గురించి ఆలోచించుకో నువ్వు అంటారు రేఖ. నా గురించి ఇంకేం ఆలోచించాలి పెద్దమ్మ అంటుంది నవ్వుతూ అమృత. శుభ్రంగా తిని పడుకోమని, అన్వేష్ వచ్చేసరికి ఇంకా ముద్దుగా మారాలని. మొహం చూడు ఎలా నీరసంగా కనిపిస్తుంది అంటారు రేఖ. అమృత నవ్వుతూ నేను బాగానే ఉన్నాను పెద్దమ్మ, ఇంక ఈ 3 రోజులు తినడం పడుకోవడం కదా, ఇంకేం పనులున్నాయి, లేకపోయినా నువ్వు కల్పించుకొని చేయడం అలవాటు కదా నీకు అని అంటుంది శ్రావణి. వీళ్ళ మాట్లాడుకుంటూ ఉండగానే దివ్య వచ్చి ఈ ఒక్కరోజు తింటే ఏమవ్వదు కదా అని అడుగుతుంది. ఏంటి అని శ్రావణి అనేలోపే కిచెన్లోకి వెళ్ళి ఒక ప్లేట్లో ఒక 5 వడ పెట్టుకొని వస్తుంది. రేపటి నుంచి ఇంక తినను అని వాటిని కడుపులో వేసే పనిలో పడుతుంది దివ్య. అమృతకి అలవాటైన విషయం కావడంతో ఆశ్చర్యపోలేదు. ఇక శ్రావణి మాత్రం వామ్మో ఈ బంట అంత తొందరగా మారేలా లేదు అని అనుకుంటుంది. సరే పదండి, మనం చేయాల్సిన పనులు చెప్తాను, లిస్టు రాదురు కానీ అని అంటారు రేఖ. ముగ్గురు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. అదేంటి అలా వెళ్ళిపోయారు, నేను మాట మీద నిలబడను అని అనుకుంటున్నారా? రేపటి నుంచి మాట మీద నిలబడి ఈ దివ్య అంటే ఏంటో చూపిస్తా అనుకొని వడల్ని పొట్టలో వేసే పనిలో పడింది. కన్నా ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తారు, ఇవాళ ఎలాగూ ఏం పనిలేదు కదా అని అంటుంది ఐషు. వదిలేవు ఐషు, అందరూ ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఉండాలనిపిస్తుంది, ఈ వారం వదిలే అని అంటాడు శివ్. అవును బుజ్జమ్మ, మాకు ఆ సిలబస్ మొత్తం వచ్చు కూడా, ఎగ్జామ్స్లో మేమే ఫస్ట్ వస్తాం అని అంటాడు ఆయు. అవునమ్మా, అన్నకి నేను పోటీ, నాకు అన్న పోటీ ఎగ్జామ్స్లో అంతే అంటుంది ఆషి. ఆహా, మీరు తప్ప ఇంకెవరు అక్కడ చదివే వాళ్ళు లేరా? నిజం చెప్పాలంటే లేరు బుజ్జమ్మ, ప్లీజ్ మా అని ఐషు గడ్డం పట్టుకొని అడుగుతారు ఇద్దరు. సరే కానివ్వండి, ఆల్రెడీ మీ నాన్న పర్మిషన్ ఇచ్చారు, ఇంకేదో నేను చెబితేనే విన్నట్టు ఎందుకింకా? నాన్న ఇచ్చిన సరే, నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా ఎప్పుడన్నా మానేశామా చెప్పు అని అడుగుతారు ఇద్దరు. ఆఫీస్కి రెడీ అవుతున్న శివుని చూసి మేమందరం మానేసి ఇంట్లో కూర్చున్నా నువ్వు ఆఫీస్ మానవు కదా కన్నా అని అడుగుతుంది. శివ్ నవ్వుకుంటూ ఇవాళ మీటింగ్ ఉంది బుజ్జి, ఇంపార్టెంట్ మీటింగ్, అందుకే కదా ఇంత తొందరగా వెళ్తుంది, మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాను, ఇంకా ఇంట్లో ఉండే చేస్తాను, అయినా నేనెందుకు ఉండి ఏం చేస్తాను, పెళ్లి కొడుకుతో పని, నాతో ఏం పని, అందరం ఉన్నాం కదా కన్నా. ఓకే, నేను మధ్యాహ్నం నుంచి వస్తాను, ఇంటికి డెకరేషన్ చేసే వాళ్ళు వస్తారు, ఎలా కావాలో చెప్పండి, ఇవాళ స్టార్ట్ చేస్తారు వాళ్ళు పని. సరే కన్నా, నాన్న తొందరగా వచ్చాయి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకే కన్నాలు అని ఇద్దరిని కిస్ చేస్తాడు. ముగ్గురిని నవ్వుతూ చూస్తున్న ఐషుని చూసి, నాన్న మన బుజ్జికి మనం ఈ మధ్య మన మామూలు ఇవ్వలేదు, పద ఇచ్చేద్దాం అని అంటాడు ఆయు. పదండి అని అంటాడు శివ్.
ఇద్దరూ వెళ్ళి ఐషుకి చెరోవైపు చేరతారు. శివ్ ఐషు దగ్గరికి వచ్చి రెడీ అనగానే ముగ్గురు ఒకేసారి వాళ్ళ సిగ్నేచర్ కిస్ని ఇస్తారు ఐషుకి. కళ్ళు మూసుకొని ఆ క్షణాలని ఆనందంగా ఫీల్ అవుతుంది ఐషు. ఓకే మరి నేను స్టార్ట్ అవుతాను బుజ్జి. పదా కన్నా టిఫిన్ చేసి వెళ్దు. సరే అని అందరూ కిందకి వస్తారు. కథ కొనసాగుతుంది. మరి ఈ గడుగ్గాయలు ఇంట్లో ఉండి ఏం చేయబోతున్నారో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.